ఇదగం ఇది తత్ర ప్రాక్ శరీరాది ఉత్పత్తేః శరీరాదులంతా కూడా ఉత్పత్తి అయ్యేదానికి ముందు, ప్రాక్ అంటే ఏంటిది ముందు, శరీరం వగైరా ఉత్పన్నమైన తర్వాత అభిధ్యానం సృజ్యమానానాం అంటే దేన్ని సృష్టి చేయాలనుకున్నాడో, సృజ్యమానం అంటే సృష్టింపబడేవి, వాటిని అభిధ్యానం ధ్యానం చేశాడు. దేన్ని సృష్టి చేయాలనుకున్నాడు ముందు ధ్యానం చేశాడు. వికారాణం సృష్టి ఏంటిది, వికారమా కాదా? సృష్టు అవ్యతిరేక సర్వ వికార సృష్టిశ్చ. ఆ సృష్టి చేయబడే వికారమంతా కూడా సృష్టి చేయబడేవానికంటే వ్యతిరేకమా ఏకమా? అవ్యతిరేకం. అంటే అతనికంటే భిన్నమైంది కాదు, తనకంటే భిన్నమైంది కాదు, తానుగానే ఉండి మళ్ళీ బహురూపాలుగా చేశాడు. చేయబడే ఏంటిది సృష్టి, అది వికారమా అవికారమా? అవికారము. ఆ వికారం సృష్టు అవ్యతిరేక అంటే సృష్టి చేయబడేదానికి అవ్యతిరేకంగా అంటే భిన్నంగా లేదు, అదయ్యే ఉన్నాడు, తానయ్యే ఉండి తాను ఇదంతా కూడా సృష్టి చేశాడు. చేయబడేదేమో వికారము, తానేమో అవికారి అయినప్పటికీ చేయబడే వికారం తనకంటే అభిన్నమైంది కాబట్టి తన నుంచి బయట వికార రూపంలో వచ్చింది. సర్వం వికార సృష్టిశ్చ న పరస్మాదాత్మనో అన్యత్వోపపద్యతే. సమస్త వికార సృష్టి అంతా కూడా మొదలు చూసినాడు. దేని చూశాడు? తర్వాత ఏం చేశాడు? దాన్ని ధ్యానించాడు. ఇప్పుడు వికారము ఇలాంటి శక్తిమత్వం కలిగిన తత్వం కాకుండా శరీరానికి ముందు, శరీర ఉత్పత్తి ముందు దాన్ని చూడడము, ధ్యానం చేయడము, సమస్త సృష్టి చేయబడే వికారాలంతా కూడా సృష్టి చేసేవాడికి అభిన్నమై ఉన్న కారణం చేత అవన్నీ కూడా సృష్టి రూపంలో బయటికి వికార రూపంలో వచ్చాయి. అంటే సమర్థవంతమైన శక్తి ద్వారా తప్ప జీవుడి ద్వారా వచ్చే అవకాశము లేదు. దాన్ని ధ్యానము చేయలేడు. తాను కూడా వికారంలో ఒక వికారం కాబట్టి అవికారమై ఉండి వికార రూపిని సృష్టి చేసే అవకాశము లేదు. జీవుడు పరిచ్ఛిన్నమా కాదా? ఒక రకంగా చెప్పాలంటే వికారమా కాదా? కాబట్టి తాను వికారి అయి వికార రూపమైన సృష్టి చేయాలంటే చేయలేడు. అందువల్ల వికార రూపంలో వచ్చే ప్రపంచమంతా కూడా స్రష్టు అంటే సృష్టి చేసే ఆ తత్వానికి అభిన్నమై ఉంది. అప్పుడు తర్వాత భిన్న రూపంలో బయటికి వికార రూపంలో కనిపించింది. ఎట్లాగా అంటే ఒక రకంగా చెప్పాలి, మట్టికి అభిన్నమై ఉంది వికారం అంతా కూడా. వికారం అంతా కూడా మళ్ళీ బయటికి వచ్చినాయి. కుండలు గిండలన్నీ కూడా బయటకు వచ్చినా లేవా? అట్లాగే మొదలు కుండలంతా కూడా మట్టికి భిన్నమై ఉన్నాయా అభిన్నమై ఉన్నాయా? అభిన్నమై ఉన్నాయి. అట్లాగే వికారంగా బయటికి వచ్చే ఈ జగత్తంతా కూడా సృష్టి చేసేవాడికి అభిన్నమయ్యే ఉన్నాయి. తర్వాత గాని సృష్టి బయటి వికార రూపంలో వచ్చింది. ఇదంతా కూడా పరస్మాద్ ఆత్మనో అన్యత్ర ఉపపద్యతే. పరరూపమైన ఆత్మ కంటే వేరే జీవాదుల చేత అయ్యే అవకాశము లేదు అని ఈ విధంగా మనకు ఆ శృతి వాక్యాలు చెప్తూ ఉన్నాయి. అనుపపత్తే ఇతర అంటే జీవాదులు చేస్తారు అంటే అనుపపత్తి వాళ్లతో సాధ్యమయ్యేది కాదు అని సూత్రం. ఎందుకంటే సామర్థ్యం కలిగిన వాడే సమర్థవంతమైన కార్యం చేస్తున్నారు అనేది లోక విదితమైంది. శాస్త్రం కూడా చెప్తోంది. ఎందుకు దానికి ఉపమానం చెప్పాడు కదా, ధనికుడైన వాడే ఇంకొక ధనికుణ్ణి చేయగలుగుతాడు అని. అట్లాగే ఇంత విశాలమైన సృష్టి జరిగింది అంటే దాన్ని చూడడము, తత్సంబంధమైన ఉపాదానాదులు కూడా చూసుకోవడము, దాని ప్రకారంగా పూర్వం ఏ రూపంలో ఉందో అదే రూపంలో మళ్ళీ సృష్టి దాత యదా పూర్వమ కల్పయతో, బ్రహ్మదేవుడు పూర్వంలో ఎట్లాగైతే ఉందో సృష్టి ఆ విధంగానే కల్పన చేశాడు అని మనకు శృతి చెప్తోంది. కాబట్టి ఇదంతా కూడా
ఆ జీవుని విషయంలో సార్థకమవుతుందా? తన సంగతి తానికే తెలియదు, మిగతా వాటి యొక్క విషయాలు వాటికి తెలుస్తుంది, ఇంకా వాడు ఏం సృష్టి చేయగలుగుతాడు? అందుకలకు మరి ఈశ్వరుని కంటే భిన్నమైన వాటి యందు ఆ ప్రసంగమే పోసగదు అనుపపత్తి అన్నాడు. ఎందా? అంతేకాకుండా ఇంకా కూడా దాన్ని సమర్థం చేస్తూ ఇతశ్చానందమయ సంసారీ నా ఆనందమయ సంసారి, ఇంకా కూడా సంసారి అయిన జీవుడు ఆనందమయ శబ్దం చేత చెప్పేదానికి అవకాశము లేదు. ఎందుకు లేదు అని ఒకవేళ అంటావేమో, యస్మాత్ ఆనందమయాధికారే. ఎందుకు సంసారి అయిన జీవుడు ఆనందమయ శబ్దం చేత చెప్పబడిన ఒకవేళ నువ్వు అడిగినట్టయితే, ఆనందమయాధికారంలో ఆనందవల్లిలో తైత్రీయోపనిషత్తులో మనకు ఆనందవల్లి వస్తుంది. ఆ ఆనందవల్లిలో అక్కడ చెప్పబడిన విషయం ఏంటి అంటే, రసోవై సహా, అది రసస్వరూపమైంది. సమస్త సృష్టిలో అదొకటే సారస్వరూపమైంది. రసగుం ఏవాయం లబ్ధ్వా ఆనందీ భవతి, అది రసస్వరూపం కాబట్టి అయం అంటే ఈ జీవుడు రసగుం ఆ రసస్వరూపాన్ని లబ్ధ్వా పొంది ఆనందీ భవతి ఆనంద స్వరూపుడవుతాడు. ఎవరు దేని పొందుతాడో దాని స్వరూపం అవుతాడో కదా. దుఃఖాన్ని పొందితే దుఃఖ స్వరూపుడు, ఆనందాన్ని పొందితే ఆనంద స్వరూపుడు, వికారాన్ని పొందితే వికార స్వరూపుడు. అంటే ఆ తత్వం ఏదైతే ఉందో ఆనంద స్వరూపము, ఆ ఆనంద స్వరూపం పొందిన తర్వాత ఆనంద స్వరూపుడే అవుతున్నాడు అని తైత్రీయంలో 2వ మంత్రంలో 2వ వర్ణకంలో 7వ మంత్రం. ఇది జీవ ఆనందమయౌ భేదేన భేద విపదేశాచ, రెండింటిని భేద విపేద ఈ సూత్రాన్ని నేను వర్ణించలేదమ్మా. భేద విపదేశాత్ చ, దీనిలో 3 పదాలు ఉన్నాయి. అంటే రెండింటినీ వేరువేరుగా చెప్పినందువల్ల అనుభవించేవాడు వేరు, అనుభవింపబడేది వేరు అవుతుంది, కానీ ఒక రకంగా ఉండదు. అందువల్ల ఇక్కడ రసోవై సహా రసకం ఏవాయం లబ్ధ్వానందీ భవతి, ఆ తత్వము రసస్వరూపము ఆనంద స్వరూపము, దాన్ని పొందిన తర్వాత ఆనంద స్వరూపుడే అవుతున్నాడు అని ఇప్పుడు చెప్పినప్పుడు జీవ ఆనందమయౌ భేదేన విపదిష్యతి, జీవుడు వేరు, ఆనందమయ శబ్దం చే చెప్పబడే దేవుడు పరమాత్మ వేరు అని చెప్పబడుతుందా లేదా? ఇప్పుడు ఆనందాన్ని పొంది అన్నప్పుడు లబ్ధం ఆనందీ భవతి, ఆనందాన్ని పొంది ఆనంద స్వరూపుడు అవుతున్నాడు అన్నాడా లేదా? ఇక్కడ అన్నాడు కదా. ఆనందం వేరుగా ఉంది, పొందేవాడు వేరుగా ఉంటుంది కదా మాట వస్తుంది. ఒకటైతే ఆ మాట రాదు. ఆనందాన్ని పొంది లేదా ఆనంద స్వరూపాన్ని పొంది అన్నప్పుడు పొందేవాడు వేరుగా ఉన్నాడు, ఆనంద స్వరూపము భిన్నంగా ఉన్నారు, ఏకంగా ఉన్నారా? మరి భిన్నంగా ఉన్నప్పుడు పొందేవాడు వేరుగా ఉన్నప్పుడు పొందేవాడు ఉన్నందువల్ల పొందుతున్నాడా లేకున్నందువల్ల పొందుతున్నాడా? వాడి దగ్గర లేకున్నందువల్ల పొందుతున్నాడు. వాడి దగ్గర ఆనందం లేదు కాబట్టి ఆనందాన్ని పొందుతున్నాడు. మొదలు వాడు ఉన్నవాడైతే వాడు పొందే అవకాశం లేదు. వాడు లేకుండా వాడు పొందుతున్నప్పుడు ఆనందమయ శబ్దం చెప్తే ఎట్లా చెప్పబడతాడు జీవుడు? ఆత్మస్వరూపము ఆనంద స్వరూపము. వాడు ఎవడైతే ధనం లేదో ధనం కొరకు ప్రయత్నం చేస్తున్నాడు, ఉన్నాడు ప్రయత్నం చేస్తాడా? అట్లాగే ఆనందం లేనివాడు ఆనందం కొరకు ప్రయత్నం చేస్తున్నాడు. అందుకొరకు ఇక్కడ ఏమంది శృతి అంటే, అయం లబ్ధ ఆనందీ భవతి, ఆనందాన్ని పొంది ఆనంద స్వరూపుడు అవుతున్నాడు. అంటే పొందేవాడి దగ్గర లేదు, పొందబడేది వేరుగా ఉంది. ఇవి 2 భిన్న భిన్నంగా చెప్పబడినాయి కాబట్టే మరి సంసారి అయిన వాడు ఈ ఆనందమయ శబ్దం చేతి చెప్పేదానికి అవకాశము లేదు. ఎందుకంటే లేదు కాబట్టి దాన్ని పొందేదానికి ప్రయత్నం చేశాడు, పొందాడు, తత్స్వరూపము అయ్యాడు. అందుకని భేద విపద అంటే భిన్న భిన్నం 2 చెప్పబడినందువల్ల అనేది ఇక్కడ చెప్పాడు. కాబట్టి కథం తరిహి ఆత్మాన్వేష్టవ్య, ఆత్మలాభాన్న పరం విద్యతే. ఆత్మ అంటే ఏంటో అన్వేషణ చేయాలా? అన్వేషణ అంటే అర్థం వెతకాలా. ఎక్కడ వెతకాలా? ఏ లోపల?
అంతరంగంలో మొత్తం అంతటా వెతకాల్సింది, బయట కూడా వెతకాల్సిందే. నీ అంతరంగంలో ఎంత తెలిసింది? లోపల చూస్తే బయట చూస్తే కదా లోపల చూసేది. బయట ఫోటో వరకు లోపల చూస్తే ఎక్కడ దొరుకుతుంది? అది బయట కనపడితే మళ్ళీ లోపల కనపడుతుంది. అది అన్వేష్టవ్య, వెతకాలి అన్నాడు. లోపల అనలేదు, బయట అనలేదు. అంతర్వైశ్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట నిండి ఉంది. లోపల వెతుకు, బయట వెతుకు. వెతకడం అంటే ఒక లోపల వెతకడం ఏంటి? ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ వెతుకుతూనే ఉండు. ఆత్మ అన్వేషింది. అన్వేషణ అంటే అర్థమేమి? వెతకడము. ఆ తర్వాత ఆత్మలాభన్నా పరం విద్యతే ఎం లబ్ధాచారం లాభం ఎం లబ్ధాచారం లాభం తతో అన్న 6వ అధ్యాయంలో కూడా దాన్ని పొందిన తర్వాత ఇంకో పొందవలసింది లేదో ఇక్కడ కూడా ఆత్మలాభాన్న పరం విద్యతే. ఆత్మలాభానికంటే వేరే లాభము లేదు. అంటే తన స్వరూపానందానికంటే మించిన ఆనందం ఇంకొకటి లేదు. ఆత్మలాభం అంటే ఏంటిది? స్వరూపానందానికి మించిన ఆనందం ఇంకొకటి లేదు. ఇక అది దొరికిన తర్వాత ఇంకో దానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఇతిచ శృతి స్మృతి యావత నా లబ్ధైవ లబ్ధవ్యో అన్నారు. అన్వేష్టవి అన్నారు కదా. మొదటిది ఏంటిది? శృతి, తర్వాత స్మృతి. ఇవి రెండు కూడా యావత నా లబ్ధైవ లబ్ధవ్య, నా లబ్ధైవ లబ్ధవ్య. ఎవడైతే పొందలేడో వాడు పొందాలా, పొందిన వాడు పొందవలసిన అవసరము లేదు. నా లబ్ధవ్య, ఏదైతే పొందబడలేదో వాడు పొందవలసింది. భవతి ఇత్యుక్తం. పొందిన వాడికి పొందబడేది లేదు అని చెప్పబడింది కదా. వాడం సరే. తదాపి ఆత్మనో అప్రచ్యుతాత్మభావస్యైవ సతః తత్వానవబోధ నిమిత్తో మిథ్యైవ దేహాదిషు అనాత్మ స్వాత్మత్వ నిశ్చయో లౌకికో దృష్ట. ఒక లౌకిక దృష్టాంతాన్ని ఇస్తున్నాడు. లోకంలో ఏం కనిపిస్తుంది? పొందనవాడే పొందాలి అనే విషయాన్ని మనకు గుర్తు చేస్తుంది. అందువల్ల తదాపి అయినప్పటికీ ఆత్మను అప్రచ్యుతాత్మభావస్యైవ, ఎవడైతే ఆత్మభావం నుంచి చ్యుతిగాకుండా ఉన్నాడో, అంటే ఆత్మభావం నుంచి బయటికి రాకుండా ఉన్నాడో వాడు పొందవలసిన అవసరం ఉందా? ఆత్మను అప్రచ్యుతాత్మభావస్యైవ సతః తత్వానవబోధ నిమిత్తో మిథ్యైవ. ఏంటిది? సతః తత్వానవబోధ నిమిత్తో మిథ్యైవ దేహాదిషు అనాత్మ స్వాత్మ ఆత్మనిశ్చయ లౌకిక దృష్ట. లోకంలో ఎవడైతే సద్రూపమైన ఆత్మను తెలుసుకోలేదో అనవబోధ నిమిత్తం. బోధ నిమిత్తం ఏంటిది? తత్వము. అనవబోధ నిమిత్తం ఏంటిది? దేహాదుల యందు ఆత్మభావన కలిగేది లోకంలో మనకు కనిపిస్తుంది. తదాపి ఆత్మను అప్రచ్యుతాత్మ భావస్యైవ, అంటే ఆత్మతత్వం నుంచి తొలగకుండా ఉండేవాడు మాత్రమే వాడెవడు? సతః తత్వా అనవబోధ నిమిత్తో. కాని తత్వాన్ని తెలుసుకోలేని కారణం చేతైవ దేహాదిషు అనాత్మసు ఆత్మత్వ నిశ్చయో లౌకికో దృష్ట మిథ్యైవ లౌకికా దృష్ట. లోకంలోనేమో ఆత్మతత్వాన్ని తెలుసుకోలేని కారణం చేత దేహాదుల యందు ఆత్మ దృష్టి కనిపిస్తూ ఉంది. కానీ ఎప్పుడు కూడా ఆత్మతత్వం నుంచి బయటికి రాని వాళ్లకు దేహాదుల యందు ఆత్మతత్వము వాస్తవికమా మిథ్యా? లోకంలో కనిపిస్తుంది అంటే ఆత్మస్వరూప జ్ఞానం లేని వాళ్ళకే శరీరాదుల యందు ఆత్మజ్ఞానము, ఇది శరీరము వగైరా అంతా కూడా ఆత్మ అనేది బోధవుతుంది. ఎప్పుడు కూడా ఆ తత్వం నుంచి బయటికి దిగజారిన వాళ్ళు మరి దేహాదుల యందు కలిగే జ్ఞానము మిథ్యా వాస్తవికమా? దేహాదుల యందు ఏం కలుగుతుంది? ఆత్మత్వ జ్ఞానం కలుగుతుంది. ఎవరికి? లౌకికులకు. కానీ వాస్తవికంగా ఎప్పుడు కూడా ఆ తత్వం నుంచి తొలగని వాడికి దేహాదుల యందు ఆత్మభావన కలగదు. అంటే దేహాదుల యందు ఆత్మభావన ఎప్పుడు కలుగుతుంది అంటే
స్వరూప జ్ఞానం లేని కారణం చేత కలుగుతుంది. అందువల్ల ఆ జ్ఞానం కలిగిన వాడు వేరు, ఈ జ్ఞానం కలిగిన వాడు వేరు అని శృతి కూడా మనకు చెబుతూ ఉంది. కాబట్టి తేన దేహాదిభూతస్య ఆత్మనోపి ఆత్మా అన్విష్టో అన్వేష్టవ్యో అలబ్ధో లబ్ధవ్యో అశ్రుతః శ్రోతవ్యో మతో అమతో మంతవ్యో అవిజ్ఞాతో విజ్ఞాతవ్య ఇత్యాది భేద వ్యపదేశ ఉపద్యతే. ఇంతవరకు జ్ఞానానికి ఆత్మకు అనాత్మకు వేరు చేసి, లేదు పరమాత్మకు జీవునికి వేరు చేసి వేరు వేరు శృతి ఇక్కడ నిర్ధారణ చేసి చెప్తుంది అన్నారు. ఏం చెప్తుంది? ఎక్కడ మిథ్యైవ లౌకిక దృష్ట ఇక్కడ వరకు తేన అందువల్లనే. ఎందుకు అంటే వాళ్ళు అక్కడ నుంచి దిగజారలేదు, వీళ్ళు ఇక్కడి నుంచి పైకి వెళ్ళలేదు. దేహాత్మ బుద్ధి నుంచి వీళ్ళు పైకి వెళ్ళలేదు, స్వతः ఆత్మ నుంచి వాడు కిందికి దిగలేదు. శృతి తేన దేహాదిభూతస్య అంటే దేహము యందే ఆత్మబుద్ధి కలిగిన వాళ్ళు ఆత్మనో అపి ఆత్మ అన్విష్టో అన్వేష్టవ్య దేహాదుల యందు ఆత్మభావన కలిగిన వాళ్ళు వేరే ఏదైనా ఆత్మ ఉంది అని అన్వేషణ చెయ్యాలి. అన్వేషణ అంటే తిరగాల, అంతే కదా. ఎవడైతే ఆత్మభావం లేడో కేవలం దేహాన్నే ఆత్మగా భావిస్తున్నాడో అలాంటి వాడే ఆత్మను గురించి అన్వేషణ చేస్తాడు. కానీ ఆత్మతత్వం నిలిచిన వాడు అన్వేషణ చేయలేడు, చేయవలసిన అవసరము లేదు. అన్విష్టో అన్వేష్టవ్యో అంటే అన్వేషణ చెయ్యాలి, అన్వేషణ చేస్తూ అలబ్ధో లబ్ధవ్య ఆత్మతత్వాన్ని పొందనివాడే పొందాలి. ఒకటి, ఎవడైతే ఆత్మతత్వమందు లేడో శరీరమే ఆత్మని భావన చేస్తున్నాడో అలాంటి వాడే ఆత్మ అంటే ఏమి అని అన్వేషణ చెయ్యాలి. ఒకటైందా? తర్వాత అలబ్ధో లబ్ధవ్య ఎవరైతే ఆత్మతత్వాన్ని పొందలేదో వాడే పొందాలి. ఎవడైతే ఆత్మతత్వాన్ని అన్వేషణ చేయలేదో తెలుసుకోలేదో వాడు అన్వేషణ చెయ్యాలి. ఎవడైతే పొందలేదో వాడే పొందాలి. అలబ్ధ అంటే పొందనివాడు, లబ్ధవ్య పొందాలి. తర్వాత ఏంటిది? అశ్రుత శ్రోతవ్య ఆత్మను గురించి ఎవడైతే వినలేదో వాడి శ్రవణం చేయాలి. అశ్రుత అంటే విననివాడు, శ్రోతవ్య అంటే శ్రవణం చేయాలి. ఆత్మను వెతకనివాడు వెతకాలి, పొందనివాడు పొందాలి, శ్రవణం చేయనివాడు శ్రవణము చెయ్యాలి. అమతో మంతవ్య అమత అంటే మననం చేయనివాడు మంతవ్య మనం చేయాలి. అయిందా? అవిజ్ఞాతో విజ్ఞాతవ్య ఆత్మను తెలుసుకోని వాడే తెలుసుకోవాలి. ఎవరికి ఆకలి అవుతుందో వాడు తినాలి కదా. అందుకొరకు ఎవడు అన్వేషణ చేయలేదో వాడే అన్వేషణ చేయాలి. ఎవడు పొందలేదో వాడే పొందాలి. ఎవడు ఆత్మ గురించి శ్రవణం చేయలేదో వాడే శ్రవణం చేయాలి. ఎవడు మననం చేయలేదో వాడే మనం చేయాలి. ఎవడు తెలుసుకోలేదో వాడే తెలుసుకోవాలి. అందుకొరకు అవిజ్ఞాతో విజ్ఞాతవ్య ఇత్యాది భేద వ్యపదేశ ఉపపద్యతే. ఇదే భేదము. భేద వ్యపదేశం ఏంటిది? తెలుసుకున్న వాడికి అన్వేషణ చేయవలసిన అక్కర్లేదు, విన్నవాడికి ఇవన్నీ చేస్తేనే కదా వాడు ఆ స్థితిలో ఉన్నాడు. అసలు శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాసం చేసి తెలుసుకొని ఆ స్థితి నుంచి జారకుండా ఉన్నాడు. ఎవరైతే ఇవన్నీ లేనివాడో వాడు చేయాలా, ఉన్నవాడు చేయాలా? అందుకొరకు అన్వేషణ ఎవరు చేయాలంటే వాస్తవిక ఆత్మస్వరూపం తెలియనివాడు. దాని గురించి ఎవడు వినాలి అంటే తెలియనివాడే. ఎవడు మననం చేయాలంటే తెలియనివాడే. ఎవడు తెలుసుకోవాలంటే తెలియనివాడే. తెలుసుకున్న వానికి అంటే వీడు వేరు వాడు వేరు అని భేదాన్ని చూపించున్నాడు లేదా? తెలిసిన వాడు వేరు, తెలియని వాడు వేరు. వీడి స్వరూపం ఎటువంటిది, వీడి స్వరూపం ఎటువంటిదని శృతి భేద వ్యపదేశం అంటే భేదాన్ని చూపిస్తూ ఉంది. అందుకని భేద వ్యపదేశ ఉపపద్యతే. ప్రతిషిధ్యత ఏవ తు పరమార్థతః సర్వజ్ఞాత్ పరమేశ్వర అన్యో ద్రష్ట శ్రోత
నాన్యో అతో అస్తి ద్రష్ట ప్రతిషిధ్యతే ఏవ తు పరమార్థత అంటే పరమాత్మ కంటే భిన్నమైన వాడు వేరే లేదని శృతి కూడా నిషేధిస్తుంది. దేని గురించి? ఆయన కంటే విజ్ఞాత తెలిసినవాడు లేడు, చూసేవాడు లేడు, చేసేవాడు లేడని కూడా వేదవాక్యము శృతి వాక్యము నిషేధిస్తుంది. ప్రతిషేధం అంటే నిషేధించడం. ఏం నిషేధిస్తుంది? పరమార్థత. ఊరికే కాదు, పరమార్థం యథార్థ రూపంలో శృతి నిషేధిస్తుంది అని. ఏమని? సర్వజ్ఞాత పరమేశ్వర అన్న సర్వజ్ఞుడైన పరమేశ్వరుని కంటే భిన్నమైన వాడు వేరే ద్రష్ట అంటే చూసేవాడు లేడు. ఏం చూసేవాడు? సాయిక్షత అని చెప్పింది కదా అక్కడ. అతను చూశాడు. తర్వాత అతనే శ్రోతావా. ఆయనకని పరమేశ్వరుని కంటే భిన్నమైన వాడు చూసేవాడు లేడు, వినేవాడు లేడు. ఏమని చెప్పింది శృతి? నాన్యో అతో అస్తి ద్రష్ట. అతని కంటే భిన్నమైన వాడు, అల్పజ్ఞుడైన వాడు, ద్రష్ట ఇంకొకడు లేడు ఇత్యాదినా. ఇది మనకు శృతి ప్రమాణం. అందువల్ల పరమేశ్వర అస్తు అవిద్యా కల్పిత శారీరాత్ కర్తృ భోక్తృ విజ్ఞానాత్మాఖ్యాదన్య. పరమేశ్వరుడు ఎటువంటి వాడు అంటే అవిద్యా కల్పితమైన శరీరాతు, అవిద్యా కల్పితమైన శరీరానికి భిన్నంగా, తర్వాత కర్తృత్వానికి భిన్నంగా, భోక్తృత్వానికి భిన్నంగా, విజ్ఞానాత్మాఖ్యాద అన్య అన్నారు. అంటే విజ్ఞానం ఆనందమయం ఉపగమ్య అన్నారు కదా అక్కడ. అక్కడి వరకు జీవత్వం వచ్చేసింది. అన్నమయం నుంచి విజ్ఞానమయం వరకు జీవత్వం వచ్చింది. అందువల్ల కర్తృత్వానికి భిన్నమైన వాడు, శరీరానికి భిన్నమైన వాడు, భోక్తృత్వానికి భిన్నమైన వాడు, విజ్ఞానానికి కూడా భిన్నమైన వాడు అని పరమేశ్వరుని యొక్క స్వరూపము చెప్పబడింది. అంటే వాడు వేరు, వీడు వేరు. కర్తృత్వ భోక్తృత్వాది కలిగిన వాడు వేరు, దానికంటే భిన్నమైన వాడు వేరు అని. కాబట్టి పరమేశ్వర తు అవిద్యా కల్పితాతు. పరమేశ్వరుడు ఏంటిది? అవిద్య కంటే భిన్నమైన వాడు, అవిద్యకు అధిష్టానమైన వాడు. అంతేకాకుండా అవిద్య ద్వారా కలిపిన శరీరం నుంచి కూడా భిన్నమైన వాడు, అవిద్య ద్వారా కల్పింపబడిన కర్తృత్వానికి కూడా భిన్నమైన వాడు, అవిద్యా కల్పిత భోక్తృత్వానికి కూడా భిన్నమైన వాడు, అవిద్యా కల్పిత విజ్ఞానాదులకు కూడా భిన్నమైన వాడు అని చెప్పబడుతుంది. ఎట్లా? దానికి ఉపమానం కావాలా వద్దా? కావాలి. ఇప్పుడు ఉపమానం చెప్తున్నాడు. యథా మాయావినశ్చర్మ ఖడ్గధరాతో సూత్రేణ ఆకాశం అధిరోహత స ఏవ మాయావి పరమార్థరూపో భూమిష్ఠో అన్య. వాడేం చేశాడు? గాడివాడు వచ్చాడు. గాడివాడు వచ్చేసి అంతా మాయ అంతా చూస్తున్నాడు. వాడేం చేశాడు అంటే మనం చూస్తుండగానే ఓ దార ఉండని తీసుకున్నాడు, గబక్కన పైకి ఎగరేసేసాడు. వాడు ఆ పైకి పోయాడు. ఆ దారాన్ని ఓ ఖడ్గం పట్టుకున్నాడు, ఇంకోటి ఏం పట్టుకున్నాడు? ఖడ్గధర సూత్రేణ ఏంటిది? ఖడ్గం పట్టుకున్నాడు, యుద్ధం చేసి ఆకాశంలో పోయి యుద్ధం చేయాలని. మనం చూస్తుండగానే దారాన్ని పట్టుకొని పైకి ఎక్కాడు. ఎక్కాలేదా? దేన్ని పట్టుకుని ఎక్కాడు? దారం పట్టుకుని ఎక్కాడు. అయితే ఎక్కిన వాడును కిందున్నవాడు ఒకటా వేరు వేరా? ఎక్కేవాడును వాడు ఒకడు ఎట్లా అవుతాడు? వాడు కిందనే ఉన్నాడు. ఇంకోడు ఎక్కాడు. ఇక్కడే అదే వచ్చింది కదా. మాయావినశ్చర్మ ఖడ్గధరాతో సూత్రేణ ఆకాశ అధిరోహత స ఏవ మాయావి పరమార్థరూపో భూమిష్ఠో అన్య. భూమిష్ఠ భూమి అందున్నవాడు వేరు, పైకి వెళ్ళేవాడు మాయ అంటే మాయతో కల్పింపబడ్డవాడు. పైకి ఎక్కేవాడేమో మాయావి అంటే మాయ ద్వారా, అంటే దాని యొక్క చాకచక్యం ద్వారా కల్పింపబడినవాడు. భూమిష్ఠ అంటే భూమి పైన కూర్చున్నవాడు వేరు. వీని ద్వారా కదా సతంగం జరుగుతూ ఉంది. వేసినవాడు ఎవడు? కింది వాడి పైకి వేసేశాడు దారాన్ని.
వాడేమో మాయా మనకేమో ఏం కల్పిస్తున్నాడో ఖడ్గాన్ని పట్టుకుని ఒక చర్మాన్ని పట్టుకుని చర్మాన్ని ధరించాడు, లేదా చర్మాన్ని కట్టుకున్నాడు, లేదా చర్మాన్ని పట్టుకున్నాడు, ఏదో ఒకటి పట్టుకోండి. ఆ తర్వాత ఖడ్గాన్ని పట్టుకున్నాడు, దారం పట్టుకుని పైకి ఆకాశంలోకి ఎక్కిపోతా ఉన్నాడు వాడు. ఆ పోయేవాడు ఈ భూమి మీద ఉన్నవాడు ఒకటా వేరువేరా? ఎవడి మాయ చేత? భూమి మీద ఉన్న వాడి యొక్క మాయ చేత వాడు ఎక్కుతున్నాడు గాని వీడు వాడు ఒకటి కాదు. అవునా కదా? ఇప్పుడు పండు వృక్షం పెట్టాడు, ఆ వృక్షం పెట్టేసేసి పండు కూడా కోసి చూపిస్తున్నాడు. ఆ పండును కోసేవాడు ఒకటే వేరా? పండు కోసేవాడు ఒకటి కాదు, కోసేవాడు వేరుగా ఉన్నాడు, పండు మాయది. అట్లాగే దారాన్ని పెట్టుకున్న వాడు ఎక్కిన వాడు వేరుగా ఉన్నాడు, ఈ భూమి మీద ఉన్నవాడు వేరుగా ఉన్నాడు. అయితే ఇప్పుడు వేరు అట్లాగే ఎక్కేవాడును ఇక్కడ కింద ఉన్నవాడు ఎట్లాగే వేరయ్యారో అట్లాగే అన్వేషణ చేసేవారు కర్తృ భోక్తృత్వాది కల్పితమైనంతా కూడా మరి జీవుడికి సంబంధించిందా భగవంతుడికి సంబంధించిందా? అందువల్లనే ఎట్లాగైతే ఇక్కడ భూమి మీద ఉన్నవాడు ఎక్కేవాడు వేరువేరుగా ఉన్నారో అట్లాగే యథావా ఘటాకాశాలు ఉపాధి పరిచ్ఛిన్న అనుపాధి పరిచ్ఛిన్న ఆకాశం అన్య. ఘటమని ఉపాధి చేత పరిచ్ఛిన్నమైన ఆకాశము మహాకాశము భిన్న భిన్నంగా ఉందా లేదా? ఆ సమయంలో చూసేదాని కొరకు ఘటాకాశాదు ఉపాధి పరిచ్ఛిన్నాదు అనుపాధి పరిచ్ఛిన్న ఆకాశో అన్య. ఘటం చేత పరిచ్ఛిన్నమైంది ఆకాశం వేరు, తర్వాత మహాకాశము వేరు. ఎందువల్ల వేరనిపించింది? ఉపాధి ఉన్నందువల్ల వేరనిపించింది. మహాకాశం ఘటాకాశం అయ్యేదానికి లేదు, ఘటాకాశం మహాకాశం అయ్యేదానికి లేదు. ఎంతవరకు? ఉపాధి ఉన్నంత వరకు. ఆ ఉపాధి ఎప్పుడైతే పోతుందో తర్వాత సంగతి కదా. అందువల్ల ఇక్కడ కూడా ఉపాధి ఉన్నంత వరకు ఈ అన్వేషణ చేసేవాడు కర్తృత్వాది భోక్తృత్వాదులు కలిగిన వాడు వేరైపోయాడు, తాను వేరైపోయాడు. అందువల్ల ఇలాంటి భేదము మనకు శృతి చెబుతున్నందువల్ల ఆనందమయ శబ్దం చేత పరతత్వాన్ని తీసుకోవాలి గాని జీవుని తీసుకునే అవకాశం మనకి ఇక్కడ లేదు. అందువల్ల ఈదృశంచ విజ్ఞానాత్మ పరమాత్మ భేదం ఆశ్రిత్య నేతరో అనుపత్తే భేద విభేద ఇత్యుక్తం. ఈదృశంటే ఈ రకంగా విజ్ఞానాత్మ వేరు, పరమాత్మ వేరు. అంటే విజ్ఞానమయ కోశం వరకు చెప్పబడిన ఆత్మ వేరు, తర్వాతనేమో ఆనందమయ కోశం ద్వారా చెప్పబడిన పరమాత్మ వేరు. అందుకొరకు ఏం చెప్పారు? నా ఇతర అనుపత్తే భేద విపరీత. ఈ రెండు సూత్రాలు ఒకేదాన్ని సమర్థవంతం చేసే. భేద విపదేశాలు అంటే అర్థమేమి? రెండింటిని భేదంగా చూపించినందువల్ల పరమాత్మ కంటే ఇతరుడు ఆనందమయ శబ్దం చేత చెప్పేదానికి అవకాశం లేదని నేతరోనుపత్తే భేద విపదేశ ఈ రెండు సూత్రాలు కూడా పరమాత్మని గుర్తు చేశాయి, పరమాత్మని నిర్ధారణ చేసినాయి గాని జీవుని పరిచ్ఛిన్నుని ఇక్కడ గుర్తు చేయలేదు అనే విషయాన్ని ఇక్కడ ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.